వైజాగ్ సిపిగా తనను నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు శంఖబ్రత బాగ్చి. విశాఖ సిపిగా పనిచేయటాన్ని గర్వంగా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు. సిపిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్ సిటీతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న సిపి తన హనీమూన్కు డబ్బులు లేక స్విట్జర్లాండ్కు బదులు వైజాగే వచ్చినట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్కు వచ్చే పబ్లిక్తో మర్యాదగా వ్యవహరించాలని ఆయన సిబ్బందికి హితవు పలికారు. అదే విధంగా వైజాగ్ కేంద్రంగా జరుగుతున్న గంజాయి తరలింపు ఆటలిక సాగవని ఆయన స్పష్టం చేశారు. God yesterday of the high. Sorry, kal. నేను చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో day to salute all the doctors and the medical fraternity for the service they are doing for the society and for the humanity. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అది నేను షేర్ చేసుకుంటాను విత్ ఆల్ ఆఫ్ యూ. 2001 నేను అప్పుడు ఏఎస్పీ జమ్మలమడుగు. పెళ్ళి జరిగిన తర్వాత డిస్కషన్ వచ్చింది, హనీమూన్ ఎక్కడ సెలబ్రేట్ చేయాలి. కొందరు ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్, కొందరు నేపాల్, రకరకాల సజెషన్స్ వచ్చాయి. కానీ ఫండ్స్ ఎవరు ఇస్తారు, స్పాన్సర్ ఎవరు చేస్తారు అంటే అందరూ మేము సజెషన్స్ ఇచ్చాము, ఫండ్స్ మాత్రం మా దగ్గర లేవు అని అందరూ వెనక్కి అది పోతే. అప్పుడు ఫైనల్గా నేను నా వైఫ్కి చెప్పాను, సరే నువ్వు దిగులు పడకు, నాకు ఒక మంచి ఐడియా ఉంది, బెస్ట్ డెస్టినేషన్కి తీసుకెళ్తాము. ఇప్పుడు బెంగాల్లో అందరూ హిల్ స్టేషన్ చూడాలంటే డార్జిలింగ్, అండ్ సముద్రం చూడాలంటే దీఘా వెళ్తారండి. సో నేను చెప్పాను, ఒక చోట ఉంది నాకు తెలుసు ఇండియాలో, డార్జిలింగ్ ప్లస్ దీఘా కంబైన్, హిల్ స్టేషన్, సీ రెండు ఉన్నాయి. నా ఒక పైసా ఖర్చు చేయకుండా నేను అక్కడికి తీసుకెళ్తాను. సో ట్రైన్ ఎక్కాను, మార్గ మధ్యంలో వైజాగ్లో దిగిపోయాను. సో ఇక్కడే మా హనీమూన్ సెలబ్రేట్ చేశాము యాజ్ ద డ్రీమ్ టూరిస్ట్ డెస్టినేషన్. వైఫ్ వాజ్ వెరీ హ్యాపీ. సో వైజాగ్ నుండి 2001, వైజాగ్తో 2001 నుండి నాకు అనుబంధం. ఆ స్వీట్ మెమరీస్ జీవితం అంతా నేను మర్చిపోను. వైజాగ్తో నా అనుబంధం. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా, దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు, 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి
ప్రజలకు కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోపెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధంగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నెంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి.